మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్, బంగారం కొనుగోలుకు సంబంధించి కేంద్రం ఒక 3 సరికొత్త రూల్స్ ను కూడా రీసెంట్ గా తీసుకొచ్చింది కదా. ఒక్కసారి మన ఆడియన్స్ తో షేర్ చేసుకోగలరు ఆ విషయాలు ఏంటి? బంగారంకి ఏంటంటే ఇంతకుముందు ఆర్నమెంట్స్ లో 14 క్యారెట్స్ అండ్ 22 క్యారెట్స్, 18 క్యారెట్స్ ఈ 3 కేటగిరీ ఉండేది. అండ్ రీసెంట్ గా ఏంటంటే గోల్డ్ రేట్ బాగా పెరిగిన తర్వాత జనాలను ఎంకరేజ్ చేద్దాం అనే ఉద్దేశంతో కొత్తగా వేరే సెగ్మెంట్ పట్టుకొచ్చింది అనమాట. 9 క్యారెట్స్ గోల్డ్ కూడా అనమాట. సో దీనికి ఇప్పుడు అంటే ముందు రోజుల్లో కూడా ఈ గోల్డ్ రేట్ బాగా పెరిగింది కాబట్టి 9 క్యారెట్స్ అంటే మిగతా దాన్ని వేరే సిల్వర్ కానీ లేకపోతే నికోలియం కానీ నికోటిన్ లేకపోతే లెడ్ గానీ వాటిని యాడ్ చేసుకుని వస్తుంది అనమాట. మామూలుగా అయితే ప్యూరిటీ అంటే 24 క్యారెట్స్ కదా, అఫోర్డ్ చేయలేరు కదా. 24 క్యారెట్స్ గోల్డ్ స్ట్రాంగ్ రాదు. దాంట్లో 2% 4% కాపర్ గానీ లేకపోతే కేడియం గానీ వాటిని యాడ్ చేస్తారు. దాంట్లో చేసినప్పుడు ఆ స్ట్రెంత్ వచ్చింది అనమాట గోల్డ్ కి. అయితే ఇప్పుడు మరీ వచ్చింది 9 క్యారెట్స్ కూడా వచ్చేసింది. కాబట్టి ముందు రోజుల్లో 1 గ్రామ్ గోల్డ్ అట్లా 9 క్యారెట్స్ గోల్డ్ కూడా అవైలబిలిటీ అనమాట. అండ్ హాల్మార్క్ కంపల్సరీ కాబట్టి గ్యారంటీ ఉంటుంది, అదొకటి. అండ్ ఈవెన్ సిల్వర్ కూడా September 1 నుంచి ఆల్రెడీ కంపల్సరీగా హాల్మార్కింగ్ పెడుతున్నారండి. అండ్ ఈ హాల్మార్క్ ఏంటంటే ఆన్లైన్లో మనం కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ రెండోది ఈవెన్ పేమెంట్ లో కూడా కంపల్సరీ చేసి పడేసింది. 2 lakh ప్లస్ వర్తగల గోల్డ్ కనుక్కుంటే పాన్ కార్డ్ సబ్మిషన్ కంపల్సరీ. 2 లక్షల మేరకు కొంటే 10 lakh వర్తగల గోల్డ్ కొంటే పాన్ కార్డ్ తో పాటు ఆధార్ కార్డు కూడా సబ్మిట్ చేయాలి. ఒక క్యాష్ పెట్టి కొంటే కనుక 2 lakh వరకే యాక్సెప్ట్ చేయాలి. అంతకంటే ఎక్కువ యాక్సెప్ట్ చేశారంటే ఈక్వలెంట్ పెనాల్టీ వేస్తారు షాప్ వాళ్ళకి. సో అంటే ఇప్పుడు 2 లక్షలు మాత్రమే క్యాష్ పేమెంట్ చేయాలి, అంతకంటే ఎక్కువ ఎలా చేయట్లేదు. ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకోసారి నోటిఫై చేసింది అనమాట. సో మొత్తానికి అయితే 2 lakh వరకు పాన్ కార్డ్ కంపల్సరీ సబ్మిషన్. 10 lakh వర్త్ గోల్డ్ కొంటే మాత్రం పాన్ కార్డ్ తో పాటు ఆధార్ కార్డ్ కంపల్సరీ. అండ్ క్యాష్ మాత్రం 2 లక్షల లోపే ఎలా చేయాలి, ఈ రూల్స్ పెట్టింది అనమాట. సో ఎందుకు ఇది గవర్నమెంట్ ఒపీనియన్ అంటే ఇది పెడితే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ దొరికింది, ఎంతకంత ఫ్రాడ్ అవ్వడు. రెండోది బ్లాక్ మనీ ఎంతకంత కంట్రోల్ చేసుకోవచ్చు, అంటే మార్కెట్ ఎంతకంత రెగ్యులేటరీస్ కంట్రోల్లో ఉంటాయని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం అనమాట. బట్ మెజారిటీ బ్రాండెడ్ జ్యువెలరీ షాప్స్లో ఉంటేమో కానీ ఇవన్నీ పల్లెటూరులో లేకపోతే మండల లెవెల్లో చేసుకుని ఏ జ్యువెలరీ వాళ్ళు కూడా ఈ హాల్ మార్క్స్ కానీ ఇదేం ఉండదండి. ఇండియాలో ఆల్మోస్ట్ ఈ 50% వరకు కూడా రీసైక్లింగ్ గోల్డ్ అనమాట. పాత ఆర్నమెంట్స్ కొత్త కొన్ని వాళ్ళు ఇలా ఉంటాయి, వాటికైతే ఇవేం వర్కౌట్ అవ్వదు. బట్ షాపుల్లో కనుక మీరు కొంటే కంపల్సరీ కానీ. అండ్ అదేవిధంగా యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్స్ కి సంబంధించి కూడా కొత్త రూల్స్ రాబోతున్నాయి, రన్నింగ్ లో ఉన్నాయి కదా. ఇప్పుడు వరకు ఏంటంటే చిన్న పేమెంట్లు 10 రూపాయలు అటు ఇటు కనుక్కునే వాళ్ళండి. బట్ ఈసారి మాత్రం September 15 ఇచ్చారు. అండ్ భారీ చేంజెస్ అండి. ఎంత అంటే అప్ టు సింగిల్ డేకి ఒక 10 lakh వర్త్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అంటే లిటరల్లీ చెక్ బుక్ కూడా మర్చిపోవాలా, ఇంకా చెక్కులతో కూడా పని లేదు. ఫస్ట్ మన ఏటీఎం మర్చిపోయాము, ఇప్పుడు ఇంకా చెక్ బుక్ కూడా మర్చిపోతాం, అవసరం లేదు. ఎందుకంటే యూపీఐ పేమెంట్ ద్వారా అన్ని చేసుకోవచ్చు అప్ టు 10 lakh వరకు. మీరు కనుక క్యాపిటల్ మార్కెట్, స్టాక్ మార్కెట్ కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్ కొనడానికి కనుక అనుకోండి, ఒక ట్రిప్ కి 5 lakhs చొప్పున పర్ డే 10 lakh అలౌ చేస్తారు. అంటే 2 ట్రాన్సాక్షన్లో 10 lakhs మార్కెట్ లో పంపించుకోవచ్చు. ఓకే. అండ్ రెండోది ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కట్టాలనుకోండి, ఒక ట్రిప్లో 5 lakh అలౌ చేస్తారు. సింగిల్ డే కల్లా 10 lakh వర్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ వాటి కూడా, మెడిక్లెయిమ్ పాలసీ వాటికి కూడా. అండ్ రెండోది గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా పేమెంట్స్ ఉన్నాయనుకోండి, 5 lakh సింగిల్ టైంలో పే చేసుకో, టోటల్ పర్ డేకి 10 lakh వరకు పే చేసుకోవచ్చు. అలాగే ట్రావెలింగ్ కానీ, క్రెడిట్ కార్డ్ పేమెంట్లు కానీ, కలెక్షన్స్ కానీ, వీటన్నిటికి కూడా ఎట్ టైం 5 lakh అండ్ అలా రోజు మొత్తం మీద 10 lakh వరకు చేసుకోవచ్చు అనమాట. అదే జ్యువెలరీస్ అనుకోండి 2 lakh పే చేసుకో ఎట్ టైం, రోజు మొత్తం మీద 6 lakh వరకు పే చేయొచ్చు జ్యువెలరీ షాప్ కోసం. అండ్ ఇట్లా అన్నిటికీ ఇచ్చేసినమాట. అయితే ప్రైవేట్ వర్క్ అయితే 1 lakh వర్త్ పర్ డే అంతే. పర్సన్ టు పర్సన్ అయితే మాత్రం 1 lakh పర్ డే, ఎట్ టైం కూడా మాక్సిమం 1 lakh అలౌ చేస్తుంది. బట్ రిమైనింగ్ మాత్రం బాగా పెంచింది. కాబట్టి మెజారిటీ టైం మనం చెక్లు వాడేది ఇన్సూరెన్స్ పేమెంట్ కి, ఈఎంఐకి, లోన్ కడటానికి, అంటే క్యాపిటల్ మార్కెట్ కి వీటికే వాడతాం. కాబట్టి వీటి వరకు అయితే పర్ డే 10 lakh వరకు అలౌ చేస్తున్నారు ఎట్ ఎ టైమ్. అండ్ 5 lakh అలౌ చేస్తున్నారు. దట్స్ గ్రేట్. అండ్ ఇప్పుడు దాకా ఏంటంటే మనం క్యాష్ కోసం ఏటీఎం సెంటర్కి వెళ్ళేవాళ్ళం, అది మర్చిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ కంటే మనం చెక్లు వాడేవాళ్ళం 5 lakh 10 lakh కి. ఇప్పుడు ఇంకా అది కూడా అవసరం లేదు. ఇట్స్ వెరీ గుడ్ అనమాట. ఎందుకంటే
మన మనీ మనం పంపించడానికి కోసం కూడా పెద్ద క్యూలో నిలబట్టాలి, బ్యాంక్ వెళ్ళటాలు, చెక్కులు దాటాలి, ఇవన్నీ ఉండేది. బట్ ఈ డిజిటల్ పేమెంట్స్ వల్ల ఏంటంటే ఈజీ అవుతుంది. ఇంకోటి కూడా ఏంటంటే మనం సంపాదించే ప్రతి రూపాయి ఇప్పుడు అకౌంటబుల్, ప్రతిదీ వైటే వైటే అవుతుంది. కాకపోతే ఒకటండి, గవర్నమెంట్ వాళ్ళు కరెన్సీ ప్రింటింగ్ కంప్లీట్ గా ఆపేయాలి. ఎందుకంటే బిఫోర్ మనీ డిమానిటేషన్ కన్నా ముందు ఉన్న సర్క్యులేషన్ తో పోల్చుకుంటే ఇప్పుడున్న సర్క్యులేషన్ 30% పెరిగింది. ఇంకా క్వశ్చన్ ఏంటంటే ఇంత డిజిటలైజేషన్ చేసిన తర్వాత కూడా 30% క్యాష్ సర్క్యులేషన్ ఎందుకు పెరిగింది సిస్టంలో? దేని వల్ల పెరిగింది, ఎవరు పెంచాల్సి వచ్చింది? ఎందుకంటే మనం అసలు ఏటీఎం మర్చిపోయాం ఎన్ని రోజుల నుంచో. మరి అప్పుడు క్యాష్ సర్క్యులేషన్ 30% ఎలా పెంచారు? దాని మీద ఏంటంటే పెద్ద పెద్ద బడా బాబులు అందరూ కూడా ఇంకా ఇప్పటికీ బ్లాక్ మనీ క్యాష్ మార్కెట్ లో నడుస్తున్నారు. అందరూ తెలిసిందే, రియల్ ఎస్టేట్ మొత్తం కూడా బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్ నడుస్తుంటది. అండ్ ఇవాళ రేపట్లో త్రిబుల్ పక్కన ఉన్న ఎకరం ₹1 కోటి, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ప్రకారం 4-5 లక్షలు ఉంటుంది. అది 4 లక్షలు ఓన్లీ సిటీలో రియల్ ఎస్టేట్ వరకు కొంచెం గవర్నమెంట్ రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ అగ్రికల్చర్ అయితే ఇప్పటికీ ట్రెడిషనల్ గా ఎకరం 2-3 లక్షల్లోనే ఉందండి. బట్ ఒరిజినల్ ట్రాన్సాక్షన్ అలాంటివి ఎక్కడా లేవు అనమాట. అందుకని మార్కెట్ నిరంతరం వీటిని ఆన్లైన్ లో పెట్టేసి డిజిటలైజేషన్ చేస్తే తప్ప ఈ బ్లాక్ మనీ కూడా పెద్దగా ఏం పోదు. అందుకని గవర్నమెంట్ ఇలాంటి రూల్స్ ఎన్ని పెట్టినా క్యాష్ కి డిమాండ్ క్యాష్ ఉంటుంది. కాబట్టి చిన్నోళ్ళకి ఆ క్యాష్ తో పని లేదు. మన చిన్నోళ్ళ వరకు అయితే ఈ పేమెంట్లు వాడుతున్నారు. పెద్దోళ్ళు మాత్రం బ్యాక్గ్రౌండ్ లో అచ్చం కరెక్షన్ కోసం బాగానే వాడుతున్నారు. అందుకని ప్రింటింగే ఆపేయాలి. వాళ్ళు ఫోర్స్ చేయాలి దీన్ని, అందరినీ కంపల్సరీ డిజిటల్ పేమెంట్ లో వాడుకోమని. అప్పుడు కరెన్సీ ప్రింట్ కాలేదు కాబట్టి అప్పుడు డిజిటల్కి వస్తారు. డిజిటల్కి వచ్చినప్పుడు గవర్నమెంట్ లెక్కలు వస్తాయి. అంటే ప్రతిదీ డాక్యుమెంటేషన్ అవుతుంది. పైగా ఈ జిఎస్టీ తర్వాత ఏమవుతుందంటే ఇన్ఫార్మల్ ఎకానమీ అంతా ఫార్మాలిటీకి వచ్చేస్తుంది ఇంకా. కాబట్టి ట్రూ మార్కెట్ యొక్క కెపాసిటీ మనకు అర్థం అవుతుంది అనమాట. డెఫినెట్ గా మీకు 2027 కల్లా చూడండి, జీడీపీ గ్రోత్ 8 దాటింది. ఇప్పటి వరకు ఏంటంటే 50% ఇండియన్ ఎకానమీ అంత ఇన్ఫార్మల్ గానే ఉంటుంది. మనం రైస్ కొంటాము ఎక్కడన్నా గవర్నమెంట్కి ఆ లెక్కలు ఉన్నాయో తెలీదు. మన రెగ్యులర్ గా వాడే ఏటికి గవర్నమెంట్ లెక్కలు లేవండి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే జిఎస్టీ 0 చేసాం కాబట్టి మనం బ్రాండెడే కొంటాం. కొన్నప్పుడు ఆటోమేటిక్ గవర్నమెంట్ లెక్కలు వస్తాయి టర్న్ ఓవర్ మొత్తం. అందుకని ముందు రోజుల్లో అన్ని ఫార్మాలిటీ ఆల్మోస్ట్ 99% రెగ్యులర్ కన్జ్యూమ్ చేసే మొత్తం కూడా ఏదైనా 0 ట్యాక్స్ ఆర్ 5% జిఎస్టీ కింద వచ్చింది. కాబట్టి పబ్లిక్ అంతా బ్రాండెడ్ అటుకి వెళ్ళిపోతారు ముందు రోజుల్లో. కాబట్టి ట్రూ టర్న్ ఓవర్ ఎంత బయటకు వచ్చింది అనమాట. అటు కంపెనీకి లాభం టర్న్ ఓవర్ పెరుగుతుంది కాబట్టి ఇటు గవర్నమెంట్ కూడా ఇండియన్ ఎకానమీ సైజ్ మనకు అర్థం అవుతుంది అనమాట. మొత్తానికైతే స్లో అండ్ స్టడీగా వెస్ట్రన్ కంట్రీస్ కల్చర్ వస్తుంది. అంటే కంట్రీ టోటల్ ఎకానమీ అంతా ఫార్మలైజేషన్ జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ కి అర్థం అవుతుంది. ఈవెన్ రీసెంట్ మన ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ కూడా అండ్ 7.4 crores కి ఆల్రెడీ అప్లై చేశారు. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుని ఈ సంవత్సరం పెరిగారు. అంటే రాను గవర్నమెంట్ కి అకౌంటబిలిటీ పెరుగుతుంది అన్నమాట. రాను మేబీ విత్ ఇన్ 2 years కల్లా డెఫినెట్ గా 10 crores వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్. దట్ ఈస్ ద వెరీ బిగ్ పాపులేషన్ దన్ ది ఎంటైర్ వెస్టర్న్ కంట్రీస్. మీరు లండన్తో టోటల్ జనాభాతో పోల్చుకున్నా, ఫ్రెంచ్ తో పోల్చుకున్నా, ఇటలీతో పోల్చుకున్నా, మీరు మాట్లాడుకున్న ఏ వెస్టర్న్ కంట్రీతో పోల్చుకున్నా సరే ఇండియాలో ఈ ఐటీ ఫైల్ చేసే జనాభా చాలా ఎక్కువ. అందరు ఏమంటారంటే 145 crore పాపులేషన్ ఉందనే కానీ ఈ ఐటీ కట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారు? జస్ట్ 7 కోట్లే కదా అంటారు. బట్ దట్ 7 crores ఈజ్ వెరీ బిగ్ పాపులేషన్ కంపేర్ టు ఎనీ అదర్ వెస్టర్న్ కంట్రీస్ పోల్చుకుంటే. కాబట్టి డెఫినెట్ గా కంట్రీ యొక్క ట్రూ పొటెన్షియాలిటీ ఇప్పుడు లైన్ లోకి వస్తుంది. అండ్ అందరూ అంటున్నట్టు జీడిపి గ్రోత్ 6.7 కాదు, డెఫినెట్ గా +1 యాడ్ అవుతుంది జిఎస్టీ పుణ్యం అంటూ. అక్కడ తగ్గించింది ఓన్లీ ట్యాక్స్ మాత్రమే కాదు, ఎకానమీ మొత్తాన్ని ఇన్ఫార్మాలిటీ నుంచి ఫార్మాలిటీ పట్టుకొస్తున్నారు అనమాట. కాబట్టి ఆ సైజ్ యాడ్ అవుతుంది ఎకానమీలో, డెఫినెట్ గా +1 యాడ్ అవుతుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 12వ తారీఖు మీకు దగ్గరలోని సిటీకి వస్తున్నాం. వైజాగ్, తిరుపతి అండ్ నెల్లూరు ఈ 3 సిటీస్లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ కనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం. సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళు అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని మీరు సీటు రిజర్వ్ చేసుకోండి. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏంటి, ఇంతకుముందు మనం ఓన్లీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళం, ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో అనమాట. సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 అసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేయండి. థ్యాంక్ యూ. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం
ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.